నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపు 3వ విడత క్యాంపును ప్రారంభించి పేర్లు నమోదు చేసుకున్న రోగులకు సర్జరీలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మరియు ఏరియా హాస్పిటల్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందరితో కలిసి మెగా సర్జికల్ క్యాంపు కొనసాగిస్తున్నారు. విజయవంతంగా 3వ విడత మెగా సర్జికల్ క్యాంపు ప్రారంభం. ఈ క్యాంపుకు 570 మంది పేరు నమోదు చేసుకున్నారు. హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపులో ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి మందులు అందిస్తున్నారు. మహేష్ గారు, డాక్టర్ తేజస్విని, ఇంతమంది మాతో పాటుగా చాలామంది అసిస్టెంట్లు, అదేవిధంగా సిస్టర్స్, వార్డ్ బాయ్స్, ఆయమ్మలు, అలా దాదాపుగా ఒక 60-70 మంది అంటే స్టాఫ్ అంతా కలిసి 5 టేబుల్లో ఇప్పటికే 15 నుంచి 20 కేసులు. అదేవిధంగా డాక్టర్ తారాసింగ్ గారు కూడా ఉన్నారు. మరి 25 కేసుల వరకు ఇప్పుడు కంప్లీట్ చేసినాం. మరి నిన్నటి వరకు వచ్చింది ఏమిటంటే 575 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ కూడా చాలామంది వచ్చారు. సుమారుగా 600 నుంచి 700 మంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దాంట్లో ఫిట్ అయినంత వరకు సర్జరీ చేయడం జరుగుతుంది. ఒక 50-60 మంది తప్ప మ్యాక్సిమం 500 నుంచి 600 మందికి ఈ 3వ మెగా సర్జికల్ క్యాంప్లో సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఇది ఒకే రోజు చేసేటువంటి పని కాదు. ఇవాళ 10వ తారీఖు, 13, 16, 17 మళ్ళీ మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంతకాలం తర్వాత దాదాపుగా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా ఈ క్యాంపు నడుస్తుంది. మరి మొట్టమొదటిసారి పెట్టిన క్యాంపు 1236 కేసులు రిజిస్ట్రేషన్ అయితే 762 మందికి సర్జరీలు చేశాం. సెకండ్ టైం దాదాపు 400 మందికి చేశాం. ఇది 3వసారి దాదాపు 500 నుంచి 600 మందికి సర్జరీలు ఫ్రీగానే, రూపాయి ఖర్చు లేకుండా ఇన్వెస్టిగేషన్స్, ఆపరేషను, మందులు, పేషెంట్తో పాటుగా ఉండే అటెండెంట్ భోజనం కూడా. ఈ రకంగా ఇవాళ ఈ 3వ సర్జికల్ క్యాంపును గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇవాళ ఈ సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక ఎంపీ డాక్టర్ మల్లురవి గారు, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది. ఇదే కాకుండా మా డాక్టర్స్ ఫ్యామిలీ, నేను మా కొలీగ్స్ అంతా కూడా గతంలో కూడా కలిసి పనిచేశాం. ఇప్పుడు కూడా అదే రకంగా అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వేరే ఏమైనా ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఈ అనేది అత్యంత సంతోషకరమైన విషయం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకా డాక్టర్ పగిడాల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా విజయ్ గారు, ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ బిఎంహెచ్గా ఛార్జెస్ తీసుకున్నాను. ఈ ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సండే అయినా కానీ మన ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ అయితే ప్రజలకు ఎంత ఉపయోగకరమో ఒక ట్రైబల్ ఏరియాలో అనేది నాకు అర్థమైంది. ఈ అవకాశాన్ని సార్తో పంచుకోవడానికి నేను రావడం నాకు చాలా అదృష్టము. ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు చేయడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అయ్యడం వల్ల ఒక జనరల్ సర్జన్ మన అదృష్టము. ఇలాంటి